శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయ పరిసరాలు భక్తి గానాలతో జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. దేవస్థానంలో ఈరోజు భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఈరోజు శుక్రవారం నేపథ్యంలో అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి విశిష్ట అభిషేకాలు, విశిష్ట పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈరోజు రాజగోపురం ఎదురుగా కూడా సీతారాముల కళ్యాణం చేస్తుంటారు. సీతారాముల కళ్యాణంని తిలకించడానికి కూడా సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆలయ ఈఓ మరియు చైర్మన్ కూడా కళ్యాణంలో పాల్గొంటారని సమాచారం. అదేవిధంగా పూజారులు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు అత్యధిక సంఖ్యలో వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు ఇదే రద్దీ కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈరోజు పండగ సమయం, అదేవిధంగా సెలవు రోజు కాబట్టి ఇంతే భక్తుల రద్దీ ఉంటుందని కూడా అనుకున్నారు. ఇంకా రాజగోపురం దగ్గర జరిగే కళ్యాణానికి కూడా భక్తులు తిలకించి వెళ్ళేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇంకా ఈవో అయితే పొద్దునుండి పర్యవేక్షిస్తున్నారు, క్యూ లైన్ పర్యవేక్షణ, అదేవిధంగా భక్తుల యొక్క సేఫ్టీని కూడా చూస్తూ ఉంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి కార్యకలాపాలు అంటే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో పూర్తిగా భక్తుల రద్దీ కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి వసంత నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి. వసంత నవరాత్రులకు సంబంధించి ప్రత్యేకమైన పుష్ప అలంకారాలతో అయితే ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. ఉగాది రోజు మొదలైన నవరాత్రులు ఇంకా జరుగుతున్నాయి. అయితే రేపటితో ఈ నవరాత్రులు పూర్తవుతాయి. ఆ పూర్ణాహుతితో కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇంకా అమ్మవారి దేవస్థానంలో ఈ విశిష్టమైన రోజును కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంతే పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇంకా కళ్యాణాన్ని చూడడానికి, సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో సాయంత్రం వరకు వస్తారు. కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.